నార్మల్గా అంటే ట్రైనింగ్ పీరియడ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఫస్ట్ ఏ దేశం వెళ్ళారు, ఆ దేశంలో ఉన్న రూల్స్ ఏంటి, మీకు ఏమైనా పాస్పోర్ట్ ఇవన్నీ కూడా ఉండాలా? మా షిప్పింగ్ వాళ్ళకి సిడిసి అని ఒకటి ఉంటుంది. పాస్పోర్ట్ జనరల్గా మాకు ప్రతి ఒక్కరు ఎవరైనా బయటకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉన్నట్టు పాస్పోర్ట్ ప్లస్ సిడిసి అని ఒకటి ఉంటుంది. సో అదొక ఎక్స్ట్రా పాస్పోర్ట్ టైప్ అనమాట మా షిప్పింగ్ వాళ్ళకి. నేను ఫస్ట్ వెళ్ళిందంటే సింగపూర్ నుంచి జాయిన్ అయ్యాను. సో సింగపూర్ నా ఫస్ట్ ఫారిన్ కంట్రీ అనమాట. సింగపూర్ ఈజ్ లైక్ సేఫెస్ట్ కంట్రీ. సో ఏం ప్రాబ్లం అనిపించలేదు, చాలా సేఫ్ అనిపించింది. సింగపూర్లో ఎలా అంటే మన తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, అదొక మినీ ఇండియా టైప్ ఒక స్ట్రీట్ కూడా ఉంటుంది అక్కడ. సో అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు. కాకపోతే ఫస్ట్ టైం ఒక్కడనే అలా సింగపూర్ వెళ్ళాను. నాతో పాటు ఇంకొకరు జాయిన్ అవ్వట్లేదు అనమాట ఆ షిప్లో, నేను ఒక్కడనే వెళ్తున్నాను. కొంచెం భయం వేసింది, ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఎవరైనా వస్తారా, రిసీవ్ చేసుకుంటారా. ఫస్ట్ టైం షిప్ ఎక్కుతున్నప్పుడు ఎంత నేను కొచ్చిన్ షిప్ యార్డ్లో ఉన్నప్పుడు షిప్ ఎక్కితే అదొక డిఫరెంట్ ఫీలింగ్. అది పోర్ట్లోనే ఉంది, కానీ సముద్రం మధ్యలో ఉన్న షిప్ ఎక్కుతున్నప్పుడు అదొక డిఫరెంట్ ఫీలింగ్ నాకు.